బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాను వాటర్ హబ్ గా తీర్చిదిద్దామన్నారు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు నీరివ్వకుండా ఎండగడుతుందని ఆరోపించారు. ప్రస్తుతం ప్రతి కాలువలో పారేది కాళేశ్వరం నీరు కాదా అని ప్రశ్నించారు. 2.5 ఏళ్ల పాలనలో ఆ ప్రాజెక్టుకు చిల్లి గవ్వ కూడా మంజూరు చేయలేదని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలోని వరద కాలువని ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొరిక్యాల నుంచి గంగాధర బైక్ ర్యాలీ చేపట్టారు. బైక్ ర్యాలీతో గంగాధరకు చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావుకు స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు గజమాలతో సత్కరించారు. అనంతరం హరీష్ రావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గోపాలరావుపల్లి గ్రామంలో ఎండుతున్న వరి పంటల్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళా రైతులు ఆయన ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు కాలువలు లేకపోవడం వల్లే భూగర్భ జలాలు అందక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. రైతు భరోసా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలు పెట్టి బావులు తవ్వించినా ప్రయోజనం లేకుండా పోయింది అన్నారు. అనంతరం స్థానిక రైతులతో చిట్చాట్ నిర్వహించిన హరీష్ రావు వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. 2 మోటార్లు నడవడం ద్వారా ఈ ప్రాంతంలో చెరువులన్నీ నింపి జాలు కాలువల ద్వారా రైతాంగానికి నీళ్లు అందుబాటులో ఉండేది. బావులల్లో నీళ్లు ఉండేవి. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే ఒక్క మోటార్ నారాయణపూర్ ప్రాజెక్టులో నడపడం వల్ల కానీ లేదా మిగతా కాలువ పనులు పూర్తి చేయకపోవడం వల్ల ఇక్కడ దాదాపు ఒక గోపాలరావుపల్లి గ్రామంలోనే 400-500 ఎకరాల్లో పంట ఎండిపోయే పరిస్థితి ఉంది. మల్లాపూర్లో కూడా పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. సో ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని యుద్ధ ప్రాతిపదికన అక్కడ 2 మోటార్లు నడపాలని, ఒక జేసీబీ పంపితే ఒక 7-8 గంటలు జేసీబీ గట్టిగా పనిచేస్తే 400 ఎకరాల్లో పంట కాపాడే అవకాశం ఉంది. మరి ప్రభుత్వానికి కనీసం ఒక జేసీబీ పంపే తెలివితేటలు కూడా లేవా? ఒక జేసీబీ పంపించి ఆయనతో కాలువ సాఫ్ చేస్తే ఆ కాలువలో ఉన్న తుంగ కానీ కాలువలో ఉన్నటువంటి మట్టిని తీసేయడం ద్వారా ఒక 500 ఎకరాల్లో పంట కాపాడేటువంటి అవకాశం ఉంది. వెంటనే ప్రభుత్వం స్పందించాలని, నారాయణపూర్లో 2 మోటార్లు నడపాలని, కాలువను పూర్తిగా తీసి రైతాంగానికి నీళ్లు అందించి పంటలు కాపాడాలని చెప్పి ఈ గోపాలరావుపురం ప్రజల పక్షాన, రైతుల పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. చొప్పదండి నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. కాలువలో పారేది కాళేశ్వరం నీరు కదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో చొప్పదండి, జగిత్యాల, మెట్పల్లి, బాల్కొండ నియోజకవర్గాలకు కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని అందించామని గుర్తు చేశారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టుకు చిల్లి గవ్వ కూడా కేటాయించలేదన్నారు. మెదక్, సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో సాగుకు వినియోగించేది కాళేశ్వరం నీరు కాదా అని దుయ్యబట్టారు. వరద కాల్వ కింద ఉండే రైతులకి మక్క వేసుకుందామన్నా నీరు లేని పరిస్థితి నెలకొందన్నారు. వరద కాల్వని జీవనదిగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుని 96% నిర్మాణం బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది అన్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాటలు చెప్పడం తప్ప తట్టడు మట్టి తీసిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కూలిందంటాడు. ఈ నిమిషానికి వరద కాలువలో ఉన్న నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదా? ఇలా వరద కాలువలో నీళ్లు వచ్చినాయంటే, వరద కాలువ రిజర్వాయర్గా మారిందంటే లక్ష్మీ పంప్ హౌస్ నడుస్తూనే కదా వరద కాలువలోకి నీళ్ళు వచ్చినాయి. ఇలా వరద కాలువ నీళ్లు కాళేశ్వరం నీళ్ళు. అవి వరద కాలువను రిజర్వాయర్గా మార్చడం ద్వారా ఇటు చొప్పదండి, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, బాల్కొండ నియోజకవర్గాలకు అద్భుతంగా సాగునీరు అందించినటువంటి ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుకు గత 2.5 సంవత్సరాల్లో నువ్వు 2 రూపాయలు కూడా ఇస్తలేవు. కాలువలు తవ్వితే ఇంకో 10 లక్షల ఎకరాలకు నీళ్లు పోవడానికి సిస్టమ్ అంతా రెడీగా ఉంది. 96% ప్రాజెక్టును గౌరవెల్లిని బీఆర్ఎస్ఏ పూర్తి చేసింది. 2.5 ఏళ్ళైనా గౌరవెల్లి ప్రాజెక్టు ఆ మిగిలిన 4% పనులు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు.